అందరు నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుల్ని రోడ్డు మీదకి పంపించి వాళ్ళ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్లో ఎప్పుడు మాట్లాడే సోది, ఎప్పుడు మాట్లాడే రొట్టె మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీ ఏబిఎన్ రాధాకృష్ణ ఆ కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగిందండి. ఏబిఎన్ రాధాకృష్ణ గుర్తుపెట్టుకో, రేపొద్దున మేము అధికారంలోకి వస్తాము, నీ అంతు తేలస్తాను, నిన్ను జైల్లో పెడతాను, రాజకీయంలో ఇలాంటి పాడు పనులు ఎందుకు, మహిళల గురించి ఇంత నీచంగా రాస్తావా, ఇంత నీచంగా మాట్లాడతావా, నీది జర్నలిజమా అని పెద్ద పెద్ద ముదర మాటలో ఒక మాటలో చెప్పాలంటే పత్తి గింజ మాటలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడనేది ఒకసారి వినిపిస్తా. 1 by 1 మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధను దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, మాటల గురించి మనమే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి మాటల గురించి, అన్యాయమైన మాటల గురించి, అన్యాయమైన దాడుల గురించి మనమే మాట్లాడాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడామో, ఎన్ని దాడులు చేశామో ఇంకా జనాలు గుర్తున్నాయి. మాట్లాడదాం, వాటి గురించి వస్తా. లైన్లో 1 by 1 వస్తా, మాట్లాడదాం. మాటలు మాట్లాడతాను సార్. నిజం చెప్పాలని నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నువ్వు వచ్చేది లేదు, బొచ్చు పీకేది ఏమీ లేదు. రాసుకో, నువ్వు వచ్చేది లేదు, బొచ్చు నువ్వు పీకేది ఏమీ లేదు. ఊరకయ్యడ అక్కడ కూర్చొని ఓదర డంపు మాటలు మాట్లాడడం తప్ప, లేకుంటే ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సైకో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆనందింపజేయడానికి ఇలాంటి సినిమా డైలాగులు కొట్టడం తప్ప నువ్వు వచ్చేది లేదు, బొచ్చు లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుంది అసలుకి ఈ మాట మాట్లాడుతున్నావు మహిళల గురించి? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో మీ నాయకుల చేత, మీ మంత్రుల చేత ఎంత నీచంగా మాట్లాడించారో జనాలు ఇంకా గుర్తుంది. చాలా నీచమైన, చాలా దారుణమైన మాటలు. మనిషి పుట్టిన ఏ వ్యక్తి కూడా అలాంటి మాటలో మాట్లాడరో, అలాంటి మాటలో మాట్లాడించడం. అసెంబ్లీలో సాక్షాత్తు లోకేష్ గారు పుట్టుక గురించి, భువనేశ్వరి గారి క్యారెక్టర్ గురించి, మాధవరావు ఎలిమినేట్ చేశారు, అవన్నీ మర్చిపోయి అంటే మళ్ళీ వాటిని గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు మహిళల గురించి నీతులు మాట్లాడుతుంటే నిజంగా దేంతో నవ్వాలో నాకు అర్థం కాల. ఇంకా ముందే మాట్లాడుతుంటే భార్యలు ఉంటారు, వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వాళ్ళ భార్యను ఉద్దేశించి కాదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న నాయకులకి నీకైనా భార్యలు ఉండేది, ఇతర పార్టీలో ఉన్న నాయకులకి భార్యలు లేరా? చంద్రబాబు నాయుడు గారికి సతీమణి గారు లేరా? పవన్ కళ్యాణ్ గారికి సతీమణి గారు లేరా? నారా లోకేష్ గారికి సతీమణి లేరా? నువ్వు పవన్ కళ్యాణ్ గారి భార్యను ఉద్దేశించి నువ్వేం మాట్లాడావో మర్చిపోయావా? గుర్తుందా? భార్యల గురించి అంటే ఆయన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన 2 మహిళల గురించి నువ్వు సభలో మాట్లాడావు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిజంగా కడుపుకి అన్నదినేవాడైతే ఎవడైతే నిజంగా మాట్లాడటం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి చిల్లర మాటలో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరు. కనీసం అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి కుదరలేదు, విడాకులు తీసుకున్నారు, ఆ మహిళలు 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ బతుకుతున్నారు, వాళ్ళని రాజకీయానికి లాగటం అనేది చాలా తప్పు. అలాంటి వాళ్ళను కూడా నువ్వు రోడ్డు అంటే రాజకీయంలో లాగేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతున్నావా? పత్తి గింజ మాటలు జగన్మోహన్ రెడ్డి. మనలో ఎవరైనా కానీ మనమైనా వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? మాట్లాడలేదా? నువ్వు మాట్లాడేవు కదా, ఇప్పటిదాకా నేను చెప్పినంత నువ్వు మాట్లాడేవు కదా. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి,
సరే వాళ్ళు వీళ్ళంటే సరే ఓకే పోనీ అనుకోవచ్చు. మీ చెల్లెల గురించి మాట్లాడావు కదా, మీ సొంత చెల్లెలి షర్మిల గారి గురించి ఏమని మాట్లాడావు నువ్వు? ఏమని మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని మోకరెళ్ళిందా? సొంత చెల్లిని ఉద్దేశించి మాట్లాడాల్సిన మాటలయ్యి. సొంత చెల్లి క్యారెక్టర్నే నువ్వు బదనం చేసే విధంగా మాట్లాడావంటే మిగతా నాయకుల సామాన్య మహిళల గురించి నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థం చేసుకున్నారు. తల్లిని అవమానించావు, చెల్లిని అవమానించావు. తల్లి చెల్లి మీద వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ శీలాల మీద మీ వైసీపీ కార్యకర్తలతోటి అసభ్యంగా మాట్లాడించావు. అసభ్యంగా సిగ్గున్న ఏ వ్యక్తి కూడా అలా మాట్లాడించడు నువ్వు తప్ప. నువ్వు వచ్చి ఈరోజు నీతులు మాట్లాడుతున్నావు, సొంత కోసం మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. వాళ్ళు ఎందుకు వాస్తాయి? వాళ్ళకేం అవసరం? ఇప్పుడు గొడవ ఎవరు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాలేదు. మీకు ఒక మీడియా సంస్థకి జరుగుతుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎందుకు వస్తారు? వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు మీకు మీ పార్టీకి కూటమి పార్టీకి గొడవ జరిగితే అప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొచ్చి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. మీడియాకి మీ పార్టీకి జరుగుతున్న గొడవలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారిని ఎందుకు తీసుకొస్తావు? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళని ఎందుకు తీసుకురావాలి? సిగ్గు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయ నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలే మీ నాయకులు సమర్థించారు. నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలు చెల్లెల గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడిన మాటల్ని మీ నాయకులు సమర్థించారు. పోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినట్టు అన్ని తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ దృష్టి తిప్పుతున్నారు, జైలులో కడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపు పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపు పొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళు మాత్రం డైరెక్టర్ వార్నింగ్లు ఇవ్వచ్చు. కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు చేసుకుంటే రెడ్ బుక్ పరిపాలన. వీళ్ళది కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన. వీళ్ళు మాత్రం డైరెక్టర్గా మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని లేపేస్తాము, రప్ప తలకాయలు నరుగుతాము, పొట్టేలు నరుగుతాము, గంగమ్మ జాతరలో మీరు మాత్రం వాడచ్చు. కానీ కూటమి ప్రభుత్వం న్యాయంగా వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే దాన్ని కక్ష రాజకీయాలు చేస్తారని చెప్పి మాట్లాడతారు మీరు. మీరు మాత్రం డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వచ్చు, మీరు మాత్రం డైరెక్ట్గా బెదిరించవచ్చు. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? సిగ్గుందా నీ వల్లే. నీలాంటి వాడు రాజకీయాలు ఉండబట్టి ఇలాంటి దాపరిచ్చాయి. గతంలో నువ్వు రాజకీయాలు రాకముందు, నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏ రోజు కూడా ఇలాంటి రాజకీయాలు లేవు. కక్షపూర్వకమైన రాజకీయాలు లేవు. మహిళల్ని బయటకు తీసుకొచ్చి మహిళల గురించి మాట్లాడే సంస్కృతి సాంప్రదాయాలు రాజకీయాలు లేవు. ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావో ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి మనోధైర్యాన్ని దెబ్బ కొట్టాలన్నా, పవన్ కళ్యాణ్ గారు మనోధైర్యాన్ని దెబ్బ కొట్టాలన్నా, నారా లోకేష్ గారు మనోధైర్యాన్ని దెబ్బ కొట్టాలన్నా, లేకుంటే ఇతర నాయకుల మనోధైర్యాన్ని దెబ్బ కొట్టాలన్నా నువ్వేం చేస్తావు? వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతావు, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతావు, వాళ్ళ సతీమణుల గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిస్తావు. టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మహిళల గురించి నువ్వు తప్పుడు కూతలు కూయిస్తావు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని మాట్లాడితే వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది, వాళ్ళు ఒక రకమైన ఇదికి గురవుతారు అని ఒక పిచ్చి ఆలోచనతో నువ్వే స్టార్ట్ చేశావు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా మహిళల గురించి కానీ ఎక్కడా కూడా తప్పుడుగా మాట్లాడటంలా, ఎక్కడా కూడా అసభ్యంగా మాట్లాడటంలా,
మీలాగా ఎవరు బూతులు మాట్లాడటంలే. మీరు వచ్చి నీతులు శుద్ధపోస కబుర్లు మనం మాట్లాడుతుంటే నిజంగా నవ్వాలో అర్థం కాలేదా జగన్మోహన్ రెడ్డి? సిగ్గు తెచ్చుకో ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకో. మన బతుక్కి సిగ్గు శరం లేకుండా సమర్థించుకొని వస్తావు మళ్ళీ. అరే నువ్వే సాలుగా లేవు, నువ్వే అడ్డమైన బూతులు మాట్లాడతావు, అడ్డమంగా విమర్శిస్తావు, నువ్వు వచ్చి నీతులు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా. జై హింద్.